హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చపాతీస్లో కానీ రైస్లో కానీ చాలా బాగుండే సింపుల్ అండ్ టేస్టీగా ఉండే టమాటో కర్రీని ఎలా తయారు చేసుకుందామో చూద్దాము. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఈ విధంగా ముందుగా ఒక ప్లేట్లో మనకు కావాల్సిన 2 లేక 3 మిర్చి, అలాగే కొన్ని కర్రీ లీవ్స్, అలాగే 8 దాకా టమాటోస్ కూడా కట్ చేసుకోండి. అలాగే ఒక ఆనియన్ కూడా. ఇలా అన్నీ రెడీ చేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసేసి ప్యాన్ పెట్టుకున్న తర్వాత ఇందులోకి 2 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఇందులోకి కొంచెం జీలకర్ర, అలాగే కొంచెం ఆవాలు, అలాగే కట్ చేసి పెట్టుకున్న మిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే మనం కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా బాగా యాడ్ చేసుకొని, అలాగే కొన్ని కర్రీ లీవ్స్ కూడా యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా యాడ్ చేసుకోండి. ఇవి అంతా యాడ్ చేసుకున్న తర్వాత ఇందులోకి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ కూడా యాడ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా యాడ్ చేయడం వల్ల. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులోకి ఇప్పుడు మనము 2 లేక 3 ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేయడం వల్ల టమాటోస్ అనేవి కొంచెం త్వరగా ఫ్రై అయిపోతాయి అన్నట్టు. తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ అన్ని ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా యాడ్ చేసి ఒకసారి అంతా కలిసేలాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి మనం ఇప్పుడు తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. కొంతమంది ఏంటంటే టమాటోస్ కొంచెం పుల్లగా ఉంటాయి కదా, అలాగే లాస్ట్లో షుగర్ కూడా యాడ్ చేస్తారు. బట్ ఇప్పుడైతే నేనేం యాడ్ చేయలేదు. తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలి. చూసారు కదా, టమాటోస్ అన్నీ బాగా మెత్తగా ఉడికిపోతాయి ఇప్పుడు. తర్వాత ఒకసారి స్పూన్తో బాగా కలుపుకోండి. ఈ టైంలో మీరు షుగర్ యాడ్ చేసుకోవాలి అనిపిస్తే మాత్రం షుగర్ యాడ్ చేసుకోండి. కొంతమంది పులుపు ఇష్టపడరు కదా, సో వాళ్ళ కోసం షుగర్ యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు కొంచెం టేస్ట్ చూసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఇప్పుడు చూసారు కదా, అంతా రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి నేను సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేస్తున్నాను. చాలా అంటే చాలా బాగుంటుంది. రైస్లో కానీ చపాతీస్లో కానీ చాలా ఇష్టంగా తింటారు. అండ్ పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇంత పుల్లగా ఉన్నది ఇష్టపడని వాళ్ళు కొంచెం షుగర్ యాడ్ చేసుకొని సర్వ్ చేసేసుకోండి. అంతే ఫ్రెండ్స్, టమాటో కర్రీ అనేది రెడీ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే కంపల్సరీగా లైక్ చేయండి, షేర్ చేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.